నీకు కనపడిన సంపద అంతా దోచుకోమన్నాడు, నీకు నచ్చిన స్త్రీలందరినీ చెరపట్టమన్నాడు, పిల్లలందరినీ ఎత్తుకొచ్చేయమన్నాడు. ఈ ప్రభుత్వాలు ఒప్పుకోవు కానీ మా దేవుడు మాకు చెప్పాడు అని నేను ఒక మతాన్ని తయారు చేసి నా ఫాలోవర్స్ని కొంతమందిని తయారు చేసుకుని నేను ఒక గ్యాంగ్ నడిపిస్తున్నాను అనుకోండి, చెల్లుబాటు అయిద్దా మరి? అలా చేయొచ్చా నేను? అదే ఏ హిందూ మత ప్రవచనకారుడు, ఏ ఆర్ఎస్ఎస్ లీడరో ఈ మాటలు కనుక మాట్లాడుంటే ఈ దేశం మనదే, ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసేద్దాం, ఈ దేశం హిందువులది, ఎవరికి హక్కు లేదు అని మాట్లాడినట్లయితే ఈ పాటికి అసలు సెక్యులర్లు మేధావులు అందరూ కూడా అసలు గొంతులు దించుకుని ఆహాకారాలు చేసి ఒక్కొక్కడు అవార్డు వాపసులు ఇచ్చేసేవాళ్ళు. అయితే ఇక్కడ మళ్ళీ మరి జగనన్న బావ కాబట్టి మనోడు ఆ పొగరతో మాట్లాడుతున్నాడా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అంతర్గతంగా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకి జగనన్న ఈయన్ని తరిమేశాడు ఆంధ్ర నుంచి, అందుకే ఆంధ్రాలో ఎక్కడ కూడా ఈయన ఉనికి కనపడట్లేదు అనే వార్త కూడా మనకు తెలుస్తుంది. క్లియర్ కట్గా ఇది క్రైస్తవ భావజాలం, బైబిల్ దేవుడి యొక్క బైబిల్ యొక్క ప్రభావం తప్ప